So now next chapter, mechanical properties of solids. మెకానికల్ ప్రాపర్టీస్లో ఆఫ్ సాలిడ్స్లో జనరల్గా ఇంట్రడక్షన్ ఏంటంటే మీకు అన్ని సాలిడ్స్ ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే మాలిక్యులర్ వాటి యొక్క అరేంజ్మెంట్ అనేది ఒక్కో సాలిడ్కి ఒక్కో విధంగా ఉంటుంది. ప్లస్ వాటి యొక్క స్ట్రెంత్, నువ్వు మెకానికల్గా కొంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు లేదా వాటి మీద స్ట్రెంత్ అప్లై చేసినప్పుడు ఎంత స్ట్రెంత్కి విత్స్టాండ్ అవ్వగలుగుతాయో వాటి గురించి నేర్చుకుంటాం. ఎక్కువ స్ట్రెంత్ ఉందనుకోండి వాటిని యూజ్ చేసే చోట, అంటే ఇప్పుడు సపోజ్ అన్ని చోట్ల ఐరన్ మెటీరియల్ని యూజ్ చేయం కదా, మన స్లాబ్కి ఒక మెటీరియల్ యూజ్ చేస్తాం, సీలింగ్కి ఒక మెటీరియల్ యూజ్ చేస్తాం, అట్లాగే బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే స్టీల్ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఆ విధంగా ఒక్కో మెటీరియల్ వాటి యొక్క పర్పస్ని బట్టి నువ్వు ఎట్లా యూజ్ చేయగలుగుతున్నామంటే వాటి యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ తెలిస్తేనే వాటిని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయగలం. జనరల్గా ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా ఎట్లా ఉంటుందంటే వాటి యొక్క అటామిక్ అరేంజ్మెంట్ చూడండి. ఇవన్నీ మాలిక్యూల్స్ అన్నాం అనుకోండి. ఏదైనా సాలిడ్ తీసుకున్నాం, ఏదైనా సాలిడ్ మెటీరియల్ తీసుకున్నాం, ఆ సాలిడ్ మెటీరియల్లో మాలిక్యూల్స్ ఇట్లా ఉన్నాయి. మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ ఈ విధంగా ఉన్నాయి, అరేంజ్ అయి ఉన్నాయి. ఎట్లా బిహేవ్ చేస్తాయంటే వీటి మధ్యలో స్ప్రింగ్ ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాటి యొక్క బిహేవియర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. యాటమ్స్ అనేవి ఈ విధంగా బౌండ్ అయి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ దీని మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసావు అనుకోండి, యాటమ్స్ మీద ఫోర్స్ అప్లై చేసావు. ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, వీటి యొక్క డిస్ప్లేస్మెంట్ అవుతాయి కదా, కొంత డిస్ప్లేస్ అవుతాయి. డిస్ప్లేస్మెంట్ అయిన తర్వాత నువ్వు అప్లై చేసిన ఫోర్స్ సపోజ్ చాలా తక్కువ ఫోర్స్ అనుకోండి, మినిమం ఫోర్స్, కొంత తక్కువ ఫోర్స్ అప్లై చేసావు. డిస్ప్లేస్ అయ్యి మళ్ళీ వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. సపోజ్ నువ్వు అప్లై చేసే ఫోర్స్ కనుక ఎక్కువగా ఉంటే, అదే మెటీరియల్ ఇట్లా తీసుకున్నాం, దీనికి ఎదురుగా ఏముంది, వాల్ ఉంది, ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తున్నాం, ఇది మూవ్ అవ్వడానికి లేదనమాట, మూవ్ అవ్వకుండా ఎదురుగా వాల్ ఇట్లా ఉంది. సో మ్యాక్సిమం ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తున్నాం, ఏమవుతుంది, దీని యొక్క షేప్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది కదా, షేప్ చేంజ్ అవుతుంది, అంటే డీఫామ్ అవుతుంది అనమాట, డీఫార్మేషన్ ఉంటుంది. ఆ షేప్ చేంజ్ అయ్యేటప్పుడు నువ్వు అప్లై చేసే ఫోర్స్ డీఫార్మింగ్ ఫోర్స్ అంటాం. అంటే ఆ డీఫార్మింగ్ ఫోర్స్ వల్ల దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ ఆ మినిమం ఫోర్స్ అనుకోండి, ఆ మినిమం ఫోర్స్ ఉంటే కనుక ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఆ ఫోర్సెస్ని రిమూవ్ చేస్తావో ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. ఒరిజినల్ పొజిషన్లోకి ఎందుకు వస్తాయంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ స్ప్రింగ్ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కదా, దేనివల్ల వస్తుంది అంటే వీటి వల్ల వస్తుంది. సో ఈ అరేంజ్మెంట్ ఏంటంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ టైప్లో యాక్ట్ అవుతుంది అని. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ టైప్లో యాక్ట్ అవ్వడం వల్ల ఇనిషియల్ డైరెక్షన్ వచ్చేస్తాయి. సో డీఫార్మ్ అవ్వడానికి నువ్వు అప్లై చేసే ఫోర్స్ని డీఫార్మేషన్ ఫోర్స్ అంటావు. సపోజ్ ఆ డీఫార్మేషన్ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేస్తాయి చూడండి. ఆ ఒరిజినల్ పొజిషన్లోకి రావాలి అంటే వాటిలో యాక్ట్ అయ్యేటటువంటి ఫోర్సెస్ని రీస్టోరింగ్ ఫోర్సెస్ అంటాం. ఇవన్నీ మీరు ఐపీఎల్లో చదువుకుని ఉంటారు. డెఫినేషన్స్ అన్నీ ఒక చోట రాసుకోండి. డీఫార్మేషన్ ఫోర్సెస్ అంటే డీఫార్మ్ అయ్యేటప్పుడు ఏ ఫోర్స్ అయితే ఉంటుందో వాటి మీద అప్లై అవుతుందో డీఫార్మేషన్ ఫోర్సెస్. When deformation forces are removed, then due to intermolecular forces, restoring forces are developed అంటాం. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ వల్ల రీస్టోరింగ్ ఫోర్సెస్ డెవలప్ అవుతుంది. ఆ రీస్టోరింగ్ ఫోర్సెస్ వల్ల వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్స్కి రీచ్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ రిజిడ్ బాడీ అంటే ఈ డెఫినేషన్స్ రాసుకోండి మీరు ఓన్గా. రిజిడ్ బాడీ అంటే ఏమంటామంటే నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు వాటి యొక్క మాలిక్యూల్స్ అసలు ఎటువంటి డిస్ప్లేస్మెంట్ చేయకపోతే, అసలు డిస్ప్లేస్ అవ్వకపోతే అటువంటి బాడీని రిజిడ్ బాడీ అంటాం. అంటే కాన్స్టెంట్గా వాటి ప్లేసెస్లో అవే ఉంటాయి, అసలు కొంచెం కూడా డిస్ప్లేస్ అవ్వకపోతే అటువంటి బాడీస్ని రిజిడ్ బాడీస్ అంటాం. అదే ఎలాస్టిక్ బాడీస్ అంటే నువ్వు ఫోర్స్ అప్లై చేసావు, డీఫార్మ్ అయినాయి, ఆ డీఫార్మేషన్ ఫోర్సెస్ రిమూవ్ చేయగానే మళ్ళీ ఒరిజినల్గా వాటి యొక్క పొజిషన్స్కి వచ్చేస్తే
పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీస్ అంటాం అనమాట. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే ఎగ్జాంపుల్ డైమండ్. ఎగ్జాంపుల్ దీనికి కాదు, రిజిడ్ బాడీకి ఎగ్జాంపుల్ డైమండ్. అసలు డిస్ప్లేస్ అవ్వమన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాస్టిక్ బాడీస్కి వచ్చేసరికి క్వార్ట్జ్ ఫైబర్ అంటాం. క్వార్ట్జ్ ఫైబర్ అనే మెటీరియల్ ఎలాస్టిక్ బాడీస్కి ఎగ్జాంపుల్. అదే ప్లాస్టిక్ బాడీస్ అంటే ప్లాస్టిక్ బాడీస్ అంటే నువ్వు సపోజ్ ఆ డిఫార్మేషన్ ఫోర్సెస్ని రిమూవ్ చేసావు అనుకో, అసలు గెయిన్ చేసుకోకపోతే వాటి యొక్క షేప్ని గెయిన్ చేసుకోకుండా కంప్లీట్గా డిఫామ్ అయితే, కంప్లీట్గా డిఫామ్ అయిపోతే అంటే పర్మనెంట్గా డిఫామ్ అయిపోతే అటువంటి బాడీస్ని ప్లాస్టిక్ బాడీస్ అంటాం. అంటే ఫోర్స్ అప్లై చేసిన తర్వాత రిమూవ్ చేసినప్పుడు వాటి యొక్క షేప్ అట్లా పర్మనెంట్గా అట్లా ఉండిపోతే అటువంటి బాడీస్ని ప్లాస్టిక్ బాడీస్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆ వీట్ టఫ్, పుట్టి అనేది ఎగ్జాంపుల్. బంకమట్టి కానీ గోధుమ పిండి కానీ వీటికి ఎగ్జాంపుల్స్ అవుతాయి, ప్లాస్టిక్ బాడీస్కి ఎగ్జాంపుల్స్. ఈ చిన్న డెఫినేషన్స్ జనరల్గా రాసుకునేది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అని పెట్టి దాని ఫస్ట్ది డిఫార్మింగ్ ఫోర్సెస్. వెన్ an external force is applied, ఫస్ట్ రాసుకున్నాం. వెన్ an external force is applied, దేనికి డెఫినేషన్ వస్తున్నాం. డిఫార్మింగ్ ఫోర్సెస్. వెన్ external forces is applied on a body, external force is applied on a body which is not free to move, then shape of the body changes. These forces are called deforming forces. There are next restoring forces. When deforming forces are removed, due to intermolecular forces, the atoms moves to its original position. Due to restoring forces. In equilibrium position, deformation forces are equal to restoring forces. In equilibrium, deforming forces is equal to restoring forces. Next, rigid body. The distance between the atoms does not changes. Due to application of forces. Then that body is called rigid body. Example, diamond. Next, elastic bodies. When deformation forces are removed, if the body regains its original shape and size, then it is elastic body. Example, quartz fiber. Next, plastic bodies.
నెక్స్ట్ ప్లాస్టిక్ బాడీస్ అంటే ఇఫ్ ద బాడీస్ డస్ నాట్ రీగైన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ and permanently remains in the deformed state are known as plastic bodies. Example, దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి పుట్టి, నెక్స్ట్ వీట్ డఫ్. దాని ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. స్ప్రింగ్ని ఎట్లయితే నువ్వు స్ప్రింగ్ని ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేస్తావో, ఎలాంగేట్ చేసి వదిలినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఒరిజినల్ షేప్కి ఏ విధంగా అయితే రీచ్ అవుతుందో అదేవిధంగా ఆటమ్స్ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. అది ఎంత ఫోర్స్ వరకు లిమిట్ ఉంటుందన్నమాట. ఆ లిమిట్ కన్నా నువ్వు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే డిఫార్మ్ అవుతుంది. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్ నువ్వు కన్సిడర్ చేసుకునేటువంటి ప్రాపర్టీస్, ఒక్కో దానికి ఒక్కో ఫోర్స్ ఒక్కో విధంగా ఉంటుంది, డిఫార్మేషన్ ఫోర్సెస్ అనేవి. చూడండి నెక్స్ట్ డెఫినేషన్స్. నెక్స్ట్ స్ట్రెస్. చూడండి రీస్టోరింగ్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయని చూడండి. ఆ రీస్టోరింగ్ ఫోర్సెస్ డెవలప్డ్ పర్ యూనిట్ ఏరియాని స్ట్రెస్ అంటాం. రీస్టోరింగ్ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియాని స్ట్రెస్ అంటాం. సో ఫోర్స్ బై ఏరియా, యూనిట్స్ ఏమొస్తుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇదేమో టెన్సార్ క్వాంటిటీ. టెన్సార్ క్వాంటిటీ అంటే ఏంటి, డైరెక్షన్ ఉంటుంది బట్ వెక్టార్ ఎడిషన్ని ఒబే చేయదు అని. నెక్స్ట్ టెన్సార్ క్వాంటిటీ. నెక్స్ట్ ఇందులో టైప్స్ ఉన్నాయి, స్ట్రెస్లో టైప్స్, టూ టైప్స్ ఏంటి, ఫస్ట్ టైప్ వచ్చేసరికి నార్మల్ స్ట్రెస్. ఇందులో టూ టైప్స్, ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ స్ట్రెస్. సెకండ్ టాంజెన్షియల్ స్ట్రెస్. దాన్ని ఏమంటాం అంటే షీరింగ్ స్ట్రెస్ అంటాం. స్ట్రెస్లో టూ టైప్స్, నార్మల్ స్ట్రెస్, టాంజెన్షియల్ ఆర్ షీరింగ్ స్ట్రెస్. మన నార్మల్ స్ట్రెస్లో టూ టైప్స్ ఉంటాయి. నార్మల్ స్ట్రెస్ అని టూ టైప్స్గా డివైడ్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి లాంగిట్యూడినల్ స్ట్రెస్. బల్క్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్లో టూ టైప్స్, లాంగిట్యూడినల్ బల్క్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్. ఈ డెఫినేషన్స్ అన్ని మీరు ఒకసారి రాసుకుని ఆల్రెడీ ఐపీలో చదువుకుని ఉంటారు. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ డెవలప్ అయిన స్ట్రెస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, స్ట్రెస్ అప్లై చేసినప్పుడు, సపోజ్ ఒక బాడీ మీద స్ట్రెస్ అప్లై చేస్తే ఆ స్ట్రెస్ అప్లై చేయడం వల్ల డిఫార్మ్ అవుతుందన్నాం కదా, ఆ డిఫార్మేషన్ కనుక లెంత్లో ప్రొడ్యూస్ అయితే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. లేదా డెవలప్ అయినటువంటి స్ట్రెస్ అనేది లెంత్లో చేంజ్ కనుక ప్రొడ్యూస్ చేస్తే, అప్లై చేసినటువంటి స్ట్రెస్ వల్ల లెంత్లో కనుక చేంజ్ వస్తే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటాం. ఆ లెంత్లో చేంజ్ రావడం అంటే మీనింగ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా లెంత్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు. సో లెంత్ ఇంక్రీజ్ అయితే దీన్ని టెన్సైల్ స్ట్రెస్, లేదా లెంత్ కనుక ఇంక్రీజ్ అయితే టెన్సైల్ స్ట్రెస్. అదే లెంత్ డిక్రీజ్ అయితే దాన్ని కంప్రెసివ్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్లో టూ టైప్స్, టెన్సైల్ స్ట్రెస్ అంటే లెంత్ కనుక ఇంక్రీజ్ అయితే టెన్సైల్, లెంత్ డిక్రీజ్ అయితే కంప్రెసివ్ స్ట్రెస్ అంటాం. తర్వాత నెక్స్ట్ బల్క్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్. దాన్ని నువ్వు అప్లై చేసినటువంటి నార్మల్ స్ట్రెస్ వల్ల వాల్యూమ్లో కనుక చేంజ్ వస్తే దాన్ని బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్ అంటాం. దెన్ డ్యూ టు అప్లైడ్ స్ట్రెస్ ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ది బాడీ చేంజెస్. వాల్యూమ్లో కనుక చేంజ్ వస్తే దాన్ని బల్క్ స్ట్రెస్ లేదా వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఈ స్ట్రెస్లో టైప్స్.
ఇది నార్మల్ స్ట్రెస్లో టైప్స్ నోట్ చేసుకోండి. అందులో ఫైనల్గా ఏముంది ఇందులో టాంజెన్షియల్ ఆర్ స్టీరింగ్ స్ట్రెస్, టాంజెన్షియల్ ఆర్ స్టీరింగ్ స్ట్రెస్ ఇంతవరకు నోట్ చేయండి. సో నెక్స్ట్ షేరింగ్ స్ట్రెస్, షేరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్. సో ఏ స్ట్రెస్ అయినా కూడా నీకు సేమ్ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ బై ఏరియా. ఈ షేరింగ్ స్ట్రెస్ లేదా టాంజెన్షియల్ స్ట్రెస్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుందంటే, సపోజ్ ఇది ఆబ్జెక్ట్ అనుకున్నాం, ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఫిక్స్ చేసి ఉన్నాం, ఫిక్స్ చేసాం కాబట్టి నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే మూవ్ అవ్వకుండా ఉంటుంది. సపోజ్ ఫోర్స్ని ఇట్లా టాంజెన్షియల్గా అప్లై చేసావు, టాంజెన్షియల్ డైరెక్షన్లో అప్లై చేస్తావు. టాంజెన్షియల్ డైరెక్షన్లో అప్లై చేస్తే దాని యొక్క షేప్ ఏమవుతుంది, ఇట్లా ఉన్నది కాస్త ఇట్లా ఉన్నటువంటి బాడీ కాస్త ఇట్లా చేంజ్ అవుతుంది, షేప్ అనేది ఇట్లా చేంజ్ అవుతుంది. అంటే దాని షేప్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది ఫోర్స్ అప్లై చేయడం వల్ల. సో యాక్ట్ అయింది అక్కడ ఏరియా మీద యాక్ట్ అయింది. సో ఈ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా వల్ల ఇది షేప్లో కనుక చేంజ్ వస్తాయి, ఏదైనా షేప్లో కనుక చేంజ్ వస్తే దాన్ని ఏమంటాం షేరింగ్ స్ట్రెస్ లేదా టాంజెన్షియల్ స్ట్రెస్ అంటాం. లేదా ఇవి స్ట్రెస్లో టైప్స్. స్ట్రెస్లో టైప్స్ ఏ స్ట్రెస్ తీసుకున్న ఫార్ములా అంటామా, ఫార్ములా ఏంటి ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా అన్నిటికీ యూనిట్ సేమ్. ఎన్ని టైప్స్, 2 టైప్స్. ఒకటి నార్మల్ స్ట్రెస్ అండ్ ఈ టాంజెన్షియల్ ఆర్ షేరింగ్ స్ట్రెస్. మళ్ళీ నార్మల్ స్ట్రెస్లో ఎన్ని టైప్స్లో డివైడ్ చేసాం, లాంగిట్యూడినల్, బల్క్ ఆర్ వాల్యూమ్ 2 టైప్స్. మళ్ళీ లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే 2 టైప్స్, టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏమవుతుంది, ఆ స్ట్రెస్ వల్ల లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. కంప్రెసివ్ స్ట్రెస్ వల్ల లెంత్ డిక్రీజ్ అవుతుంది. బల్క్ స్ట్రెస్ లేదా వాల్యూమ్ స్ట్రెస్ అప్లై చేస్తే బాడీ యొక్క వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. ఏ స్ట్రెస్ అయినా కూడా, వీటిలో ఏ స్ట్రెస్ అయినా కూడా ఫార్ములా అంటే ఫోర్స్ బై ఏరియా అంటాం. ఫోర్స్ బై ఏరియా నోట్ చేయండి. చూడండి నెక్స్ట్ స్ట్రెయిన్ అంటే సో ఎన్ని స్ట్రెస్లు ఉన్నాయో అన్ని స్ట్రెయిన్స్. అంటే ఇప్పుడు స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అప్లై చేయడం వల్ల కొన్ని చోట్ల లెంత్ చేంజ్ అవుతుంది, కొన్ని చోట్ల వాల్యూమ్ చేంజ్ అవుతుంది, కొన్ని చోట్ల షేప్ చేంజ్ అవుతుంది. ఆ ఎంత చేంజ్ అవుతుంది డివైడెడ్ బై ఒరిజినల్ ఫ్యాక్టర్ని స్ట్రెయిన్ అంటాం. అంటే సపోజ్ లాంగిట్యూడినల్ తీసుకున్నాం అనుకోండి, లాంగిట్యూడినల్లో 2 టైప్స్ ఉన్నాయి, టెన్సైల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్. సపోజ్ ఇనీషియల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఎల్, ఇనీషియల్ లెంత్ ఆఫ్ ది వైర్, దీని మీద స్ట్రెస్ అప్లై చేస్తాం. స్ట్రెస్ అప్లై చేయడం అంటే ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తాం ఈ ఏరియాస్ మీద. సో ఏమవుతుంది, లెంత్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది, అంతేనా, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇట్లా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఫిక్స్ చేసి ఉన్నాడు, ఇక్కడ నుంచి లెంత్ ఇట్లా ఇంక్రీజ్ అయింది అనుకో. సో ఇంక్రీజ్ అయినటువంటి లెంత్ని డెల్టా ఎల్ అనుకుంటే, ఆ టెన్సైల్ స్ట్రెస్ని ఇట్లా రాయొచ్చు, టెన్సైల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. సో ఇక్కడ టెన్సైల్ స్ట్రెయిన్లో నీకు ఏం చేంజ్ అయింది, లెంత్ ఎంత ఇంక్రీజ్ అయింది, డెల్టా ఎల్ అనేది ఇంక్రీజ్ ఇన్ లెంత్. సో ఇంక్రీజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ని టెన్సైల్ స్ట్రెయిన్ అంటాం, టెన్సైల్ స్ట్రెయిన్. అదే కంప్రెసివ్ స్ట్రెస్ అప్లై చేస్తే ఏమవుతుంది, లెంత్ డిక్రీజ్ అవుతుంది. అంటే అదే వైర్ మీద ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తాం, ఫోర్స్ ఇట్లా అప్లై చేస్తే సపోజ్ ఇంత లెంత్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఇది డిక్రీజ్ ఇన్ లెంత్ అనుకోండి, ఇది డిక్రీజ్ ఇన్ లెంత్. సో ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెయిన్, డెవలప్ అయినటువంటి కంప్రెసివ్ స్ట్రెయిన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, డెల్టా ఎల్ బై ఎల్. కానీ సేమ్ ఫార్ములా కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ అయింది డెల్టా ఎల్ అని తీసుకుంటున్నాం, ఇక్కడ డిక్రీజ్ అయిందా అని డెల్టా ఎల్ అంటున్నాం. క్యాలిక్యులేషన్ ఫార్ములా సేమ్, డెల్టా ఎల్ బై ఎల్ కంప్రెసివ్ స్ట్రెయిన్. అదే నెక్స్ట్ బల్క్ ఆర్ వాల్యూమ్ అంటే, బల్క్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్ అప్లై చేస్తే ఏమవుతుంది, వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. కానీ వాల్యూమ్ సపోజ్ ఇట్లా ఉంది బాడీ, సో అన్ని వైపులో ఇట్లా స్ట్రెస్ అప్లై చేస్తా, ఏరియా మొత్తం ఇట్లా స్ట్రెస్ అప్లై చేస్తా. స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ కాస్త డిక్రీజ్ అవుతుంది.
వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఎంతైతే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందో, సపోజ్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ డెల్టా వి అనుకుంటే ఆ డెల్టా వి బై విని బల్క్ ఆర్ వాల్యూమ్ స్ట్రెయిన్ అంటాం. బల్క్ స్ట్రెస్ అప్లై చేస్తే ప్రొడ్యూస్ అయ్యేది బల్క్ స్ట్రెయిన్. డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూమ్, డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఆ తర్వాత ఫైనల్గా ఇంకోటి ఏముంది, టాంజెన్షియల్ కదా, టాంజెన్షియల్ స్ట్రెయిన్ ఆర్ షేరింగ్ స్ట్రెయిన్. నువ్వు షేరింగ్ స్ట్రెస్ అప్లై చేసావు, ఇట్లా ఫిక్స్ చేసే ఉన్నాం, ఇట్లా ఫోర్స్ అప్లై చేసే ఉన్నాం. సో ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ సైడ్స్ కాస్త ఇట్లా చేంజ్ అయినాయి అనుకో, అంటే దాని యొక్క షేప్ అనేది ఇట్లా ఉండవలసినటువంటి బాడీ యొక్క షేప్ ఇట్లా వచ్చింది, ఇది టీటా అనుకుంటే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇనీషియల్గా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎల్ అనుకో. సపోజ్ నువ్వు ఫోర్స్ అప్లై చేయకముందు ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ ఎండ్కి ఉన్నటువంటి లెంత్ ఎల్. నువ్వు ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఈ పాయింట్ ఇక్కడికి డిస్ప్లేస్ అయింది, ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ అయింది. సో చేంజ్ ఆఫ్ ద ఈ పాయింట్ అంతా చేంజ్ అయింది, ఎక్కడి నుంచి ఒక డిస్ప్లేస్మెంట్ అయింది ఎక్స్, డివైడెడ్ బై డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ ఎండ్, దాన్ని స్ట్రెయిన్ అంటాం. దాని షేప్ ఎంత చేంజ్ అయింది అనే దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఈ పాయింట్, ఎడ్జ్ ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది, నెక్స్ట్ ఈ ఎడ్జ్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్, ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ యొక్క డిస్టెన్స్ ఫోర్స్ అప్లై చేయకముందు, దాన్ని టాంజెన్షియల్ స్ట్రెయిన్ లేదా షేరింగ్ స్ట్రెయిన్ అంటాం. వేరే టీటా ఈక్వల్ టు ఇట్లా రాయొచ్చు, ఎక్స్ బై ఎల్ అని రాయొచ్చు, టీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్. డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ డివైడెడ్ బై డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ ఎండ్ లేదా డిస్ప్లేస్మెంట్, ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పాయింట్ ఈక్వల్ టు ఎక్స్. ఆ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ ఎండ్ ఎల్ అయితే టాంజెన్షియల్ స్ట్రెయిన్ ఇట్లా డిఫైన్ చేయొచ్చు, టీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్ అని రాయొచ్చు. ఇక్కడ నువ్వు ఏ స్ట్రెయిన్ తీసుకున్నా కూడా నీకు యూనిట్స్ ఏమైనా వస్తాయా, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఎన్ని రాసుకున్నావు, డెల్టా ఎల్ బై ఎల్ రాసావు. బల్క్ స్ట్రెయిన్ అంటే డెల్టా వి బై వి రాసావు, ఇక్కడ ఎక్స్ బై ఎల్ అని రాసావు. ఎక్స్ అన్న ఈ లెంతే, ఈ ఎల్ అన్న లెంతే, కాబట్టి ఇట్ హ్యాస్ నో యూనిట్స్. ఏ స్ట్రెయిన్ తీసుకున్నా కూడా దీనికి యూనిట్స్ అనేవి ఉండవు, నో యూనిట్స్. దాని ఇంతవరకు స్ట్రెస్ టైప్స్, స్ట్రెయిన్ టైప్స్ ఇవన్నీ నువ్వు ఎందులో చదువుకున్నావు, ఐపీలో చదువుకున్నావు. ఐఏ డెఫినేషన్స్ ఒకసారి నోట్స్లో నీట్గా రాసుకున్నా. నెక్స్ట్ బ్రేకింగ్ స్ట్రెస్. బ్రేకింగ్ స్ట్రెస్ అంటే వైర్ బ్రేక్ అయ్యేటప్పుడు నువ్వు ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నావో డివైడెడ్ బై ఏరియా. దాన్ని స్ట్రెస్ ఏది తీసుకున్నా కూడా ఫోర్స్ బై ఏరియా కదా. సపోజ్ ఇట్లా ఉంది వైర్, ఇట్లా ఉంది, దీన్ని వెయిట్ హ్యాంగర్ కనెక్ట్ చేసాం. వెయిట్ హ్యాంగర్ కనెక్ట్ చేసుకుని ఇందులో వెయిట్స్ పెంచుకుంటూ వెళ్తున్నాం. సో వెయిట్స్ పెంచుకుంటూ వెళ్తే ఓ పర్టికులర్ పాయింట్ దగ్గర కట్ అయింది. ఆ కట్ అయినప్పుడు దీని మీద ఎంతైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్ని ఏమంటాం, బ్రేకింగ్ ఫోర్స్ అంటాం. ఆ బ్రేకింగ్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియాని, ఇనీషియల్ ఏరియా ఏంటంటే వైర్ ఎలాంగేట్ అయ్యే కొద్దీ ఏరియా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏరియా తీసుకుంటాం, ఇనీషియల్ ఏరియా తీసుకుంటాం. సో బ్రేకింగ్ ఫోర్స్ బై ఇనీషియల్ ఏరియాని బ్రేకింగ్ స్ట్రెస్ అంటాం అన్నమాట. బ్రేకింగ్ స్ట్రెస్. తర్వాత చూడండి, సపోజ్ ఇట్లా ఇదో వైర్ అనుకోండి, ఇదో వైర్. సపోజ్ ఈ వైర్ ఎక్కడ బ్రేక్ అవుతుందంటే దీని యొక్క వెయిట్ డబ్ల్యూ అనే వెయిట్ కనెక్ట్ చేసినప్పుడు, డబ్ల్యూ అనే వెయిట్ అటాచ్ చేసినప్పుడు బ్రేక్ అవుతుంది అనుకోండి. ఇది బ్రేకింగ్ ఫోర్స్ అనుకో. సపోజ్ బ్రేక్ అవ్వాలి అంటే నువ్వు అప్లై చేసే దీని యొక్క వెయిట్ వచ్చేసరికి డబ్ల్యూ అనే వెయిట్ హ్యాంగర్లో డబ్ల్యూ అనే వెయిట్ ఉంచినప్పుడు ఇది కట్ అవుతుంది అనుకో. సపోజ్ ఈ వైర్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఎంత వెయిట్ కనెక్ట్ చేస్తే బ్రేక్ అవుతాయి అంటే మళ్ళీ కట్ చేసిన తర్వాత కూడా బ్రేకింగ్ ఫోర్స్ ఇంతే ఉంటుందా, చేంజ్ అవుతుందా? ఎంతవరకు ఉంది బ్రేకింగ్ ఫోర్స్ అనేది, డబ్ల్యూ అనేది వీటి యొక్క బ్రేకింగ్ ఫోర్స్. డబ్ల్యూ అంటే ఎంజీ కదా, డబ్ల్యూ అంటే ఎంజీ. ఇక్కడ నువ్వు ఉంచినటువంటి
వెయిట్ హ్యాంగర్లో ఉంచినటువంటి వెయిట్. సో ఆ వెయిట్ దగ్గర ఇది బ్రేక్ అవుతుంది. సపోజ్ ఇదే వైర్ని 2 పార్ట్స్లా డివైడ్ చేసి కట్ చేసిన తర్వాత వాటి యొక్క బ్రేకింగ్ ఫోర్స్ డబ్ల్యూనే ఉంటుందా, చేంజ్ అవుతా ఉంటే డబ్ల్యూనే ఉంటుంది. వీటి యొక్క బ్రేకింగ్ ఫోర్స్ కూడా డబ్ల్యూనే ఉంటుంది. ఆ పాయింట్ ఒకటి రాసుకోండి. కింద నోట్ అని చెప్పి ఇది రాసుకోండి. బ్రేకింగ్ స్ట్రెస్ అని రాసి బ్రేకింగ్ ఫోర్స్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్ దాని కింద నోట్ అని పెట్టి రాయండి. If we cut a cable, if we cut a cable which can support a load of W, if we cut a cable which can support a maximum load of W, then each part can also support a load of W. Then each part can also support a load of W. Each part also support a breaking load of W. Breaking load of W. Next. సో నెక్స్ట్ పాయింట్ నోట్ అని చెప్పి నెక్స్ట్ పాయింట్. పెద్ద వైర్ని ఇట్లా కనెక్ట్ చేసాం. రిజిడ్ ఎండ్కి ఒక పెద్ద వైర్, కొంత వెయిట్ ఉన్నటువంటి వైర్, కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉన్నటువంటి వైర్, కొంచెం లాంగెస్ట్గా ఉందనుకోండి, కొంచెం లాంగ్ వైర్ని కనెక్ట్ చేస్తాం. సపోజ్ ఇది దీని యొక్క ఓన్ వెయిట్ దీని మీద యాక్ట్ అయ్యేది, దీని వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ దేని మీద యాక్ట్ అవుతుంది, దీని మీద యాక్ట్ అవుతుంది. ఆ వెయిట్ వల్ల సపోజ్ ఇది బ్రేక్ అయింది అనుకో, అంటే ద వైర్ బ్రేక్స్ డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్. అయితే ఓన్ వెయిట్ బ్రేక్ అవుతుందంటే దాని మీద ఏ ఫోర్స్ అప్లై చేస్తుంది, బ్రేకింగ్ ఫోర్స్కి అప్లై అయ్యేది. బ్రేకింగ్ ఫోర్స్, ఆ బ్రేకింగ్ ఫోర్స్ బై ఏరియాని ఏమంటాం, బ్రేకింగ్ స్ట్రెస్ అంటాం. బ్రేకింగ్ స్ట్రెస్కి ఫార్ములా బ్రేకింగ్ ఫోర్స్ బై ఏరియా. బ్రేకింగ్ ఫోర్స్ ఏ ఫోర్స్ అప్లై అవుతుంది, దీని యొక్క వెయిట్. సో దీని యొక్క వెయిట్ అంటే ఎన్ని రాయొచ్చు, ఎంజీ అని రాయొచ్చు కదా, ఎంజీ బై ఏ. సపోజ్ దీని లెంత్ని ఎల్ అనుకుంటే, ఈ లెంత్ ఆఫ్ ది వైర్ని ఎల్ అనుకుంటే, మాస్ అంటే ఎన్ని వస్తా, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అని రాయొచ్చు. వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంత్ ఇంటూ డెన్సిటీ. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, బ్రేకింగ్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎల్ ఇంటూ రో బై ఏ. దెన్ ఎంజీ బై ఏ, బ్రేకింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏ. జీ కూడా ఉంది కదా ఇక్కడ, ఎంజీ. సో దీని నుంచి లెంత్ ఆఫ్ ది వైర్ ఎల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, బ్రేకింగ్ స్ట్రెంత్ డివైడెడ్ బై బ్రేకింగ్ స్ట్రెస్ డివైడెడ్ బై రో ఇంటూ జీ అవుతుంది. అంటే లెంత్ క్యాలిక్యులేట్ చేయమంటే, సపోజ్ బ్రేకింగ్ స్ట్రెస్ వాల్యూ ఇచ్చేసి లెంత్ క్యాలిక్యులేట్ చేయమంటే ఎల్ ఈక్వల్ టు ఎన్ రాస్తాం, బ్రేకింగ్ స్ట్రెస్ బై రో ఇంటూ జీ అని రాస్తాం. నోట్ చేసుకోండి. If a wire breaks due to its own weight and weight రాసుకోండి. లెంత్ ఆఫ్ ది వైర్ ఈజ్ ఈక్వల్ టు బ్రేకింగ్ స్ట్రెస్ బై రో ఇంటూ జీ. తర్వాత చూడండి నెక్స్ట్, టైప్స్ ఆఫ్ మాడ్యులై ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇది కూడా ఐపీలో చదువుకున్నారు. ఎన్ని టైప్స్ ఉంటాయి, నెక్స్ట్ స్ట్రెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, లాంగిట్యూడినల్ స్ట్రెస్, బల్క్ స్ట్రెస్, నెక్స్ట్ టాంజెన్షియల్ స్ట్రెస్. సో స్ట్రెయిన్స్ కూడా ఎన్ని ఉన్నాయి, దాని లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. టైప్స్ తీసేయండి, మన లాంగిట్యూడినల్లో టైప్స్ అన్ని పక్కన పెట్టండి. లాంగిట్యూడినల్ అంటే లెంత్కి సంబంధించింది, బల్క్ అంటే వాల్యూమ్కి సంబంధించింది, షేప్ అంటే షేరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్. సో ఎన్ని స్ట్రెస్సెస్ అయితే ఉన్నాయో అన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో ఆ రెండింటి యొక్క రేషియోని, అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, within the elastic limit, the ratio of stress to strain. కానీ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే ఎలాస్టిక్ నేచర్ ఉన్నంత వరకు స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రపోర్షనల్లో ఉంటాయి. లేదా ఆ స్ట్రెస్ బై స్ట్రెయిన్ యొక్క రేషియోని యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ద రేషియో ఆఫ్ స్ట్రెస్ టు ద స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ.
మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీలో 3 టైప్స్. ఇంకా 3 టైప్స్. ఫస్ట్ది ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఏమంటాం, యంగ్స్ మాడ్యులస్ అంటాం. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఇది ఇంపార్టెంట్. యంగ్స్ మాడ్యులస్ అనేది ఎక్కువగా ప్రాబ్లమ్స్లో మనకు పనికొచ్చేది. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, FL బై A ఇంటూ డెల్టా ఎల్ అని రాయొచ్చు. వేరే డెల్టా ఎల్ అంటే ఏంటి, ఎలాంగేషన్ కదా. సో ఎలాంగేషన్ని కొన్ని చోట్ల ఇట్లా రాస్తాడు, డెల్టా ఎల్ అంటే E అని రాసి యంగ్స్ మాడ్యులస్కి ఫార్ములా FL బై AE అని రాస్తాం. FL బై AE యంగ్స్ మాడ్యులస్కి ఫార్ములా. ఇక్కడ జనరల్గా యంగ్స్ మాడ్యులస్ ఎక్కువగా ఉంది అంటే బాడీ మోర్ స్ట్రాంగ్ అని. ఇంకా యంగ్స్ మాడ్యులస్ ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్ మెటీరియల్ అంటాం, లేదా ఎలాస్టిక్ మెటీరియల్ అంటాం. ఇంకా Y అనేది ఎక్కువగా ఉంది అంటే మోర్ ఎలాస్టిక్ అని. మోర్ ఎలాస్టిక్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్ మెటీరియల్ అని. స్ట్రాంగ్ మెటీరియల్ అని. అదర్ నెక్స్ట్ ఇది సెకండ్ టైప్, సెకండ్ మాడ్యులే ఆఫ్ ఎలాస్టిసిటీ. బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ అంటే రేషియో ఆఫ్ బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్. లేదా వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ అనొచ్చు అనమాట. వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ లేదా బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్. ఇక్కడ బల్క్ స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. బల్క్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. జనరల్గా వాల్యూమ్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇట్లా అప్లై చేస్తున్నాం, ఫోర్సెస్ ఇట్లా అప్లై చేస్తున్నాం, వాల్యూమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో జనరల్గా డిక్రీజ్ అవుతుంది కాబట్టి డెల్టా V దగ్గర మైనస్ సైన్, నెగిటివ్ సైన్ చూపిస్తాడు. సో ఫార్ములా ఏంటి, FV బై A ఇంటూ డెల్టా V ఏంటి బల్క్ మాడ్యులస్కి. బల్క్ మాడ్యులస్ B. అదర్ నెక్స్ట్ రిజిడిటీ మాడ్యులస్. రిజిడిటీ మాడ్యులస్ ఈటా. మిగిలింది ఏంటి, షేరింగ్ కదా, ఆ షేరింగ్ స్ట్రెస్ బై షేరింగ్ స్ట్రెయిన్, లేదా టాంజెన్షియల్ స్ట్రెస్ బై టాంజెన్షియల్ స్ట్రెయిన్ని. షేరింగ్ స్ట్రెస్ బై షేరింగ్ స్ట్రెయిన్, లేదా టాంజెన్షియల్ స్ట్రెస్ బై టాంజెన్షియల్ స్ట్రెయిన్ రిజిడిటీ మాడ్యులస్ అంటాం. ఈ టైప్స్ ఆఫ్ మాడ్యులస్ చూడండి, ఇప్పటివరకు చెప్పినవన్నీ మీ ఐపీలో చదువుకునే డెఫినేషన్స్. ఇవన్నీ ఒకసారి నోట్స్లో నీట్గా రాసుకుంటే నెక్స్ట్ క్లాస్లో దీన్ని ఆబ్జెక్టివ్ టాపిక్స్ వస్తాయి, అవి చెప్పుకుందాం. చూడండి, వీటన్నిటి కూడా యూనిట్స్ సేమ్ కదా. స్ట్రెస్కి ఏవైతే యూనిట్స్ వచ్చాయో అవే యూనిట్స్, మాడ్యులే ఆఫ్ ఎలాస్టిక్ కూడా సేమ్ అవే యూనిట్స్ వస్తాయి. ఏంటి యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వీటన్నిటి కూడా యూనిట్స్ ఏమొస్తుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్.